అందరికీ నమస్కారం. గిటార్ వాయించడం అంటే కేవలం నోట్స్ ప్లే చేయడం కాదండి. మనసులో ఉన్న ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని బయటకు తీసుకురావడం. అసలు మన వేళ్లతో పాటు మన హృదయం కూడా మాట్లాడేలా గిటార్ని ఎలా వాయించాలో రండి ఈ విశ్లేషణలో కలిసి చూద్దాం. అవును, చూసారా? ఇక్కడే ఉంది అసలు విషయం. మన లక్ష్యం కేవలం టెక్నిక్ చూపించడం కాదు. మనం ప్లే చేసే ప్రతి ఒక్క నోట్ ఒక పాటలా వినిపించాలి. ప్రతి నోట్కి ప్రాణం పోవాలి. ఇదే మన ఈ ప్రయాణానికి పునాది అనమాట. అయితే ఈ ఎమోషన్స్ని మన గిటార్లో ఎలా పలికించాలి? దానికోసం మన దగ్గర కొన్ని చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. వీటిని ఒక గిటారిస్ట్ ఎమోషనల్ టూల్ కిట్ అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ప్రతి టెక్నిక్ కూడా ఈ సోర్స్ మెటీరియల్ నుంచే తీసుకున్నది. ఒక గిటార్ తన భావాల్ని ఎలా పంచుకోగలదో ఇందులో చాలా అద్భుతంగా వివరించారు. అంటే బెండ్స్, లిగాటో, వైబ్రాటో లాంటి టెక్నిక్స్తో సంగీతానికి ఎలా జీవం పోశారో విశ్లేషించారు. సరే, మరి ఆలస్యం చేయకుండా ఒక్కో టెక్నిక్లోకి లోతుగా వెళ్దాం. మనం మొదటగా తెలుసుకోబోయేది స్ట్రింగ్ బెండ్స్ గురించి. సంగీతంలో ఆశ, బాధ లేదా ఒక తీవ్రమైన కోరిక ఇలాంటి భావాల్ని పలికించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక స్వరాన్ని దాని అసలు పిచ్ నుంచి పైకి లాగడం అన్నమాట. అచ్చం మనం బాధలో ఉన్నప్పుడు మన గొంతులో మార్పొచ్చినట్లు. ఈ చిన్న కదలిక సంగీతానికి మనం ఊహించనంత ఎమోషనల్ డెప్త్నిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. చూడండి, ప్రతి బెండ్ ఒకేలా ఉండదు. వాటిలో చాలా తేడా ఉంటుంది. ఒక్కో బెండ్కి ఒక్కో రకమైన ఎమోషన్, ఒక భావోద్వేగ స్వభావం ఉంటుంది. ఇప్పుడు హాఫ్ స్టెప్ బెండ్ తీసుకుందాం. అంటే పిచ్ ఒకే ఒక సెమీటోన్ పెరుగుతుంది. ఇది ఏదో ఒక సున్నితమైన కోరికలా, దేనికోసమో ఎదురుచూస్తున్న ఫీలింగ్నిస్తుంది. కాడి ఫుల్ స్టెప్ బెండ్, అబ్బా, ఇది చాలా పవర్ఫుల్, 2 సెమీటోన్లు పెరుగుతుంది. బ్లూజ్ మ్యూజిక్లో వింటాం కదా, ఆ లోతైన బాధ, ఆవేదన, అచ్చం అలాంటి ఫీల్ అనమాట. ఇక ప్రీ బెండ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ముందు స్ట్రింగ్ని బెండ్ చేసి తర్వాత రిలీజ్ చేస్తాం. అంటే ఒక ఉత్కంఠని పెంచి దాన్ని ఒక్కసారిగా వదిలేయడం లాంటిది. ఒక రకమైన రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. సరే, బెండ్స్ గురించి చూసాం కదా, ఇప్పుడు మరో అడుగు ముందుకేద్దాం. స్వరాలను ఒకదానితో ఒకటి ఎలా కలపాలో చూద్దాం. గిటార్ని ఒక ప్రవాహంలా, అచ్చం మనిషి గొంతులా పాడించే లెగాటో టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లిగాటో అంటేనే కలిపి ఉంచడం. ఇక్కడ మనం ప్రతి స్వరాన్ని విడివిడిగా పిక్ చేయం. బదులుగా నోట్స్ ఒకదానికొకటి అతుక్కుని చాలా స్మూత్గా వెళ్లేలా చేస్తాం. దీనికోసం 2 ముఖ్యమైన టెక్నిక్స్ ఉన్నాయి. హ్యామర్ ఆన్ అంటే ఒక నోట్ ప్లే చేశాక పిక్ చేయకుండానే మరో వేలితో ఆ పై నోట్ని సున్నితంగా తట్టడం. దీనివల్ల సంగీతం పైకి వెళ్తున్నట్లు ఒక ఆశతో కూడిన ఫీలింగ్ వస్తుంది. ఇక పుల్ ఆఫ్ దీనికి సరిగ్గా ఆపోజిట్. పై స్వరంలో ఉన్న వేల్ను తీయడం ద్వారా కింద స్వరం పలుకుతుంది. ఇదొక సున్నితమైన, జాలిగా జారుతున్న అనుభూతినిస్తుంది. సో క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, హ్యామర్ ఆన్ మన మెలోడీని పైకి తీసుకువెళ్తే, పుల్ ఆఫ్ దాన్ని చాలా సున్నితంగా కిందకు తీసుకొస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్తోనే మనం పాటలాంటి మృదువైన, ఫ్లోయింగ్ మెలోడీలను క్రియేట్ చేయగలం. ఆలోచించండి, ఒక నోట్ ప్లేస్ చేసి అలా వదిలేస్తే అది చాలా డ్రైగా, లైఫ్లెస్గా ఉంటుంది. కాని వైబ్రేటోతో, అంటే ఆ స్వరాన్ని కొద్దిగా కంపింపజేయడం ద్వారా దానికి జీవం పోసినట్టవుతుంది. ఇది నోట్కి శ్వాసివ్వడం లాంటిది. ఎమోషనల్ సోలోలకు ఇది చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకునే టెక్నిక్స్ అన్నింటినీ కలిపి ఒక చిన్న మ్యూజికల్ ఫ్రేజ్లో ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్గా చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం టెక్నిక్ కాదు, ఒక భావాన్ని చెప్పే ప్రయత్నం. మొదటి బార్లో సంగీతం ఒక తీవ్రమైన ఆవేదనతో పైకి వెళ్తుంది. అదే మన ఫుల్ స్టెప్ బెండ్. కాని వెంటనే ఒక పుల్ ఆఫ్తో ఆ టెన్షన్ని రిలీజ్ చేసి హ్యామర్ ఆన్తో చాలా శాంతంగా ముగుస్తుంది. చూసారా? ఒకేసారి ఆవేదన, ఆ వెంటనే ఉపశమనం. ఇక రెండవ బార్లో ప్రీ బెండ్తో ముందుగానే ఒక ఉత్కంఠను క్రియేట్ చేసి దాన్ని విడుదల చేస్తాం. ఆ తర్వాత వరుసగా 3 మెట్లెక్కినట్లు హ్యామర్ ఆన్స్తో వేగంగా పైకి వెళ్ళి ఒక గమ్యాన్ని చేరుకుంటాం. ఇప్పుడు ఇంతటి ఉత్కంఠ తరువాత కాస్త వేగాన్ని తగ్గిద్దాం. సంగీతం నెమ్మదిగా, హాయిగా కిందకి దిగుతుంది. ఇక్కడ ఆర్భాటం ఏమీ లేదు, కేవలం స్వరాలకు ఊపిరి తీసుకునే స్పేస్ ఇస్తున్నాం. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా చాలా పవర్ఫుల్ ఎమోషన్ని వ్యక్తపరుస్తుంది. ఆ ప్రశాంతత తర్వాత మనం చివరికి వచ్చేశాం.
ఒకే ఒక స్వరాన్ని పట్టుకొని దానికి వైబ్రాటోతో ప్రాణం పోస్తాం, ఆ భావోద్వేగాన్ని అలాగే నిలబెడుతూ. చివర్లో ఒక చిన్న హాఫ్ స్టెప్ బెండ్, ఏదో ఒక ప్రశ్న అడిగినట్టు లేదా ఒక చిన్న ఆశను చూపించినట్టు ముగిస్తాం. ఇప్పటిదాకా మనం చూసిన టెక్నిక్స్ కేవలం వేళ్లతో చేసే కసరత్తులు మాత్రమే కాదు, వీటి వెనుక ఒక చాలా లోతైన అర్థముంది. సంగీతం ద్వారా మనం ఒక ఉన్నతమైన అనుభూతిని ఎలా పొందవచ్చో చూద్దాం. వావ్! సోర్స్ మెటీరియల్లోని ఈ వాక్యం మన చర్చ మొత్తాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మనం వాయించే ప్రతి బెండ్, ప్రతి వైబ్రాటో ఒక ప్రార్థన లాంటిది. అది ఒక కోరిక కావచ్చు, ఒక ఆశ కావచ్చు, లేదా ఒక సమర్పణ కావచ్చు. ఈ దృష్టితో వాయించినప్పుడు సంగీతం కేవలం శబ్దం కాదు, అది మన ఆత్మతో చేసే సంభాషణ అవుతుంది. అందుకే నెక్స్ట్ టైం గిటార్ చేతిలోకి తీసుకున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. మనం వాయించేది కేవలం స్వరాలు మాత్రమే కాదు, మన టెక్నిక్ ఒక ప్రార్థన లాంటిదైతే మరి మన గిటార్ ఏం చెబుతుంది? మన సంగీతం ద్వారా మనం ఏ కథను వినిపించాలి అనుకుంటున్నాం?